హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ కాసులు యూజ్ చేసి, లక్ష్మీ కాసులు యూజ్ చేసి ఇన్విజిబుల్ చైన్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండీగా ఉంది కదా. నేను ఈ మోడల్ మీరు హోమ్ మేడ్గా ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ మేక్ చేసుకోవడము. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇక్కడ లక్ష్మీ కాసులు తీసుకుంటున్నానండి. ఒకటి పెండెంట్ లాగా వేయడానికి బిగ్ తీసుకున్నాను, కొంచెం పెద్దదిగా. మిగతావి ఒక 4 వచ్చి స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు 6 అయినా వేసుకోవచ్చు. వీటిల్లో చాలా మోడల్స్ మీరు మేక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను బేసిక్ చూపిస్తున్నాను. మీరు ఇదే వేలో మీరు ఎక్కువ కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. నా దగ్గర గోల్డ్ బాల్స్ 2 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. అందుకని నేను 2 సైజెస్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక సైజ్ తీసుకున్నా సరిపోతుంది. ఇవైతే 4 mm, ఇవి 2 mm. కట్టుతీగ, ఇవి లాక్ బీడ్స్ అండి. అంటే ఇవి మనం బీడ్స్ ని లాక్ చేసేదానికి. ఇవి కూడా చూడడానికి మనకు గోల్డ్ బీడ్స్ లాగానే కనిపిస్తాయి. ఈ నెక్లెస్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఇవే అండి. బ్యాక్ హుక్, బ్యాక్ చైన్. టూల్స్ వచ్చి కట్టరు, ఓపెనరు, ప్లయరు. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము కట్టుతీగ ఇలా ఉంటుందండి. ఇది ఒక పీసు ఇలా వస్తుంది. ఫస్ట్ కట్టుతీగ ఇలా తీసుకోవాలి. దీని లోపలికి ముందు మనము లాక్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ బీడ్ వేసుకోండి ఫస్ట్. తర్వాత 4 mm గోల్డ్ కలర్ బీడ్ వేసుకోండి. చాలా ఈజీ అండి ఇది. ఇలా వేసుకొని వీటిలో మనకు నచ్చిన మోడల్స్ మనం మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ట్రెండీలో ఉన్నాయి కదా ఇవి. ఇలా వేసుకోవాలి. దీన్ని మిడిల్లోకి రానియండి. ఇలా మిడిల్లోకి రానిచ్చి ఈ బీడ్ని మనము ఈ ఓపెనర్తో ఇలాగా ప్రెస్ చేయండి. అంతే, అప్పుడు మనకి ఇది మూవ్ అవ్వదు. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. అంతే, ఇది పెండెంట్ లాగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా అన్నా మూవ్ అవ్వదు, ఇలాగా స్టిక్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఇలా వేసుకోవాలండి. లాకింగ్ బీడు, 2 mm గోల్డ్ కలర్ బీడు, స్మాల్ సైజ్ కాసు. తర్వాత మళ్ళీ సేమ్ ఇలా వేసుకొని కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇది ఇలా మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు ప్రెస్ చేసేసేయండి. అప్పుడు ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ లాక్ చేసాం కదా, మళ్ళీ ఈ సైడ్. నాది కొంచెం కెమెరా ప్రాబ్లం ఉందండి, అందుకని ఇన్ని రోజులు వీడియో కూడా చేయలేకపోయాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ సేమ్ ఇలాగా లాక్ బీడు, తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడు, తర్వాత కాసు, నెక్స్ట్ మళ్ళీ 2 mm గోల్డ్ కలర్ బీడు. మీ దగ్గర ఎలాంటి పెండెంట్స్, స్మాల్ సైజ్ పెండెంట్స్ ఉన్నా కూడా సేమ్ మోడల్ మీరు మేక్ చేసుకోవచ్చు. మళ్ళీ గోల్డ్ కలర్ లాక్ బీడ్ ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ బీడు లాక్ చేయండి. మనం ఫస్ట్ ఈ సైడ్ లాక్ చేసుకున్నామంటే ఇది ఇలా వెళ్ళిపోకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా అనేసి ఇక్కడ ప్రెస్ చేసేయడమే. ఇలా ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఇది కింద బ్యాక్గ్రౌండ్ మారద్దాము అనుకుంటే అది లైటింగ్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. అందుకని మళ్ళీ బోర్డే పెట్టాను, మీకు క్లారిటీగా రావాలి కదా. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఇంకొకటి ఇక్కడ చూపిస్తానండి. అంటే ఇందాక క్లారిటీగా కనిపించిందో లేదో, అందుకని కొంచెం సౌండ్స్ వస్తాయి బోర్డు మీద చేస్తున్నాను కాబట్టి. ఇవి లాకింగ్ బీడ్స్ అండి. దీన్ని ఇలా ఎక్కించుకోండి ఫస్ట్. తర్వాత ఇది 2 mm గోల్డ్ కలర్ బీడు, తర్వాత లక్ష్మీ కాసులు,
మళ్ళీ 2 mm గోల్డ్ కలర్ బీడు, మళ్ళీ లాకింగ్ బీడ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అంతే చూసుకోండి. అంటే ఒకటి అటు ఇటు ఉంటే బాగుండదు. మీరు కావాలి అంటే స్కేల్తో అయినా మీరు మెజర్ చేసుకోండి ఇక్కడికి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది అనేది. ఇలా జస్ట్ దీన్ని ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. ఇది లాకింగ్ బీడ్ కాబట్టి ఇది ఇంకా మూవ్ అవ్వదు. ఇక్కడ కూడా ఇలా రానిచ్చేసి చివర్లో వేస్తున్నాం కదా, దీన్ని ఇలా లాక్ చేసేయండి. ఇలా ప్రెస్ చేశారంటే లాక్ అయిపోతుంది. ఇలాగా ఇంకొకటి వేసుకోవాలి. ఇక్కడ నేను వేసి చూపిస్తాను ఫైనల్గా చైన్ హుక్ అది ఎలా అటాచ్ చేసుకోవాలో. నేనైతే ఇక్కడ 4 వేసాను. ఇదిగోండి ఇలా వస్తుంది. అంటే ఇది మనము నెక్కు వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఇలా మనకు లెంత్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన నెక్ ఎంత ఉందో ఇది చోకర్గానే బాగుంటుంది, లాంగ్ బాగుండదు, షార్ట్గా బాగుంటుంది. మనకు ఎంత మన నెక్కి సరిపోతుందో అంతవరకు మనము ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇదిగోండి నాకైతే ఇక్కడ వరకు సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేసాను. ఇప్పుడు జస్ట్ మీరు ఒక్కసారి ఇలా అనుకోండి, అంటే మీకు గుర్తు కోసం జస్ట్ ఇట్లా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలాగా తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 టైప్స్లో చెప్తానండి మీకు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది లాకింగ్ బీడ్ ఉంది కదా, దీన్ని ఇలా వేసేసుకోండి. మీకు ఈజీగా కావాలి అనుకుంటే ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని లోపలికి బ్యాక్ చైన్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ లాకింగ్ బీడ్ని మళ్ళీ దీని లోపలికి రానియండి. ఇలా రానిచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసేసారు అంటే సింపుల్గా లాక్ అయిపోతుంది. లేదు మా దగ్గర ఇవి ఎక్కువ లేవు అనుకుంటే ఆప్షన్ చెప్తున్నాను, ఇవి ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. మీకు ప్లయర్తో కూడా అవసరం ఉండదు. ఒకవేళ ఈ లాకింగ్ బీడ్ లేని వాళ్ళు, అంటే కొన్నే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, ప్లయర్ ఉంది కదా, ప్లయర్ ఇలా పెట్టుకోండి. దీన్ని ఫస్ట్ ఇలా అనుకోండి. ఇలా అనేసి దీని లోపల, అంటే ఇది ఓపెన్ అయితే పర్లేదండి, జంప్ రింగ్ ఓపెన్ కాంది, కొంచెం హార్డ్గా ఉంది ఇది, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలాగ ట్విస్ట్ చేసేయండి. మీకు ఎలాగా ఈజీ అనిపిస్తే అలా మీరు మేక్ చేసుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి. ఇలా దగ్గరగా కట్ చేసేయండి. గుచ్చుకోకుండా ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇదే విధంగా ఈ సైడ్ కూడా ఇక్కడ మనము ఉంచున్నాం కదా, ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా అనండి. దీని లోపలికి ఇది ఉంది కదా, దీన్ని ఇలా వేసేసుకోండి. కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి, అవాయిడ్ చేయండి. దీని లోపలికి రానిచ్చాం కదా, దీన్ని ఇలాగ పట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ ట్విస్ట్ చేసేయండి. అంతే, ఇక్కడ లాక్ అయిపోతుంది. చూసారా, దీని లోపల వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసేసి ప్రెస్ చేసేసుకోవడమే. ఈ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతారు ఖచ్చితంగా నన్ను కామెంట్, అందుకే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. నేను ఈ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ పర్చేస్ చేశాను అనేది మీకు అర్థమైంది కదా. ఇదిగోండి ఇలా వేసుకోవడమే. ఇది మీరు నెక్కు వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది, అంటే నేను చూపించడానికి కూడా నాకు వీలు కావట్లేదు. ఇలా వస్తుంది మోడలు. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుంది. మనం నెక్కు వేసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసుకోండి. మీరు కూడా హోమ్ మేడ్గా మేక్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి మోడల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అంటే వీటిలో కూడా స్టెప్స్ వారీగా కూడా వస్తాయండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండీ కదా, అందుకని మీకు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.